మనకు మంచి విషయాన్ని ఆలోచిద్దామండి. సాధారణంగా క్రైస్తవ సమాజంలో అంటే చర్చెస్‌లో మనమందరము ప్రార్థన చేస్తూ ఉంటాం. చర్చెస్‌లోనే గాదు, మన ఇళ్లల్లో కూడా మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ లేదా ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఏదైనా సందర్భంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మన ఇంట్లో తల్లిదండ్రులు గాని, పెద్దలు గాని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. చర్చెస్‌లో పాస్టర్లు, సంఘ పెద్దలు ఆయా సందర్భాల్లో వేరే సంఘాల నుంచి ఆహ్వానించబడిన వాళ్ళు గూడా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏ ఏ విషయాలు ప్రస్తావించాలి? ఏ విషయాలు అడగాలి? ఎవరికి అడగాలి? అనే అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్‌లో ఉన్న విషయాలే మనకు తెలుసని అనుకుంటున్నాను. వాటిని కొంచెం ఎక్కువగా మనం చర్చించుకునే అవకాశం ఉందిక్కడ. చర్చించుకుందాం. అసలు వాక్యము ఎలా ఉంటదంటే అర్థమయ్యేట్టే ఉంటది. కానీ మనము వాటిని సరిగ్గా వినక, లేదా ఆ సందర్భాన్ని మనం ఆలోచించక, అలా కాదులే ఇలా ఉండొచ్చు అని వేరే వాళ్ళు చెప్పే మాటలే మనం వినే అవకాశం ఎక్కువుంటది. ఎందుకంటే అంతకుముందు ఎవరైనా కానీ బైబిల్‌ని తక్కువ చదివి మనకు వాక్యం బోధించే వారినే మనం ఫాలో అయ్యేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా బైబిల్‌లో ఏముంది? నిజంగా ఏముంది? ఎలా ఉంది? ఎవరు రాశారు? ఎవరి కోసం రాశారు? ఈ ప్రస్తావన కొన్ని ఏళ్లుగా మనం ఎక్కువ వాడుకుంటున్నాం. పరిశోధన, పరిశోధన, పరిశోధన. అసలు ప్రార్థిస్తున్నప్పుడు మనము ఏ సందర్భంలో అయినా గాని వెంటనే మనం ఏదంటే యేసుదేవా అనటం. యేసయ్య, నాయనా అంటూ ఉంటాం. అంటే మనకు అలవాటది. అలవాటైన పదాలు అంతే ఏం లేదు. మనం బాగా గమనిద్దాము. ఇంగ్లీష్‌లో ఒకవేళ ప్రార్థన చేశారనుకోండి. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలు గాని, లేదా ఇంగ్లీష్ వర్షిప్‌కి వెళ్ళేవాళ్ళు గాని, కొంచెం నార్త్ ఇండియన్స్ గాని, ఫారినర్స్ గాని, వాళ్ళ ప్రేయర్స్ మన ప్రేయర్స్‌లా ఉండవవి. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం పెరుగుతున్నప్పుడు, మన వాడుక భాష ఉంటదొకటి. ఆ వాడుక భాషలో మాట్లాడేస్తాం అంతే ఏం లేదు. తెలియక. దేవా దేవా అంటాం, తండ్రి తండ్రి అంటాం, యేసయ్య నాయనా అంటాం వెంటనే మరి. తండ్రి నీ కుమారుడిని అంటాం. ఎవరితో మాట్లాడుతున్నానంటే దాదాపుగా 99% మనం ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారికే మనం ప్రార్థిస్తాం. యేసుదేవా మీరు మా కోసం మరణించారు. మా కోసమే మీరొచ్చారు. మీరు చాలా గొప్పవాళ్ళు. ఆ! మీ వల్లే మేమిలా ఉన్నాము. నన్ను రక్షించండి, కరుణించండి, కాపాడండి. అంటే 100కి 100% యేసుక్రీస్తు వారికే ప్రార్థన చేసేస్తాం. ఇది ఫైనల్. ఇది కరెక్టా? అనేది మనం మాట్లాడుకుంటున్నాం. మన పాఠం ఏంటి అంటే ప్రార్థనలు తండ్రికి చేయాలా? యేసుక్రీస్తు వారికి చేయాలా? లేదా మూడో వ్యక్తిగా మనం అనుకుంటున్నట్టు పరిశుద్ధాత్మకు చేయాలా? అనే అంశం పైన మాట్లాడుకుంటున్నాం. సర్వసాధారణంగా పిల్లలు తండ్రిని అడుగుతారు ఏదైనా కావాల్సొస్తే. ఫాదర్, మదర్‌ని అడుగుతారు. ఏమని? నాన్న నాకది ఇప్పించండి, ఇది ఇప్పించండి. అమ్మ నాకది కావాలి, ఇది కావాలి అని. తల్లిదండ్రులు ఉన్న కుటుంబంలో ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రికిస్తారు. వాళ్ళక్కడ లేనప్పుడు మిగతా వాళ్ళు అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నప్పుడు, అవ్వ, తాత ఉన్నప్పుడు వాళ్ళేమైనా అడుగుతాం. ఏమని? నాకది కావాలి, ఇది కావాలి అని. అంటే పిల్లలు తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నప్పుడు లేదా తల్లిదండ్రులే ఇస్తున్నప్పుడు వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరు అంటే ఫస్ట్ తండ్రి. తర్వాతనే తల్లి. అదెందుకో అది సృష్టి ధర్మం అనుకుంటా. పిల్లలు గూడా ఎక్కువగా స్టార్టింగ్ నుంచి అంటే పుట్టిన తర్వాత కొద్ది నెలలు తల్లితో పెరిగినప్పటికీ, ఎదిగిన తర్వాత తండ్రితో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటది. అద్భుతం అనిపిస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారితో నా అనుభవాన్ని నేను ఆలోచిస్తే వాళ్ళ అమ్మ కంటే నాతోనే ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటది. అంటే మనం చూపించే ప్రేమ అనొచ్చా? లేదా వాళ్ళు తండ్రి పైన పెట్టుకున్న ఒక మంచి ఆలోచన అనొచ్చా? లేదా తండ్రి నాకు ఏదైనా చేస్తాడు అనే ఒక నమ్మకం అనొచ్చా? చెప్పలేమది. ఒక్కొక్క కుటుంబంలో ఒక క్రైటీరియా ఉండే అవకాశం ఉంది. ఫైనల్‌గా ఇంట్లో ఉన్న పిల్లలు తండ్రిని అడుగుతారు. తండ్రి ఎంత తాగుబోతైనా తండ్రినే అడుగుతారు. తండ్రి ఏ పనికి పోకపోయినా నాన్న నాకది కావాలి అనే అవకాశమే ఉంటది గానీ, మా నాన్న ఇప్పించలే అని కొంచెం ఏజొచ్చిన తర్వాత అర్థమవుతది. అయితే బైబిల్ ప్రకారంగా ముందుగా తండ్రి ఎవరు?
ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయాన్ని పక్కన పెడితే, ముందుగా తండ్రి ఎవరు? తండ్రి పాత్ర ఏంటి? అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, పాత నిబంధన నుంచి భక్తులున్నారు. భక్తులంటే ఎవరిక్కడ? దేవుణ్ణి ఎరిగినవారు. అన్యులు ఉన్నారు మరి. అన్యులు ఉన్నారు చాలామంది. ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలేతరులు ఉన్నారు. మన ఇశ్రాయేలులో 12 గోత్రికులున్నారు. చుట్టూ సమాజంలో ఆయా దేశాలలో వేరే ప్రజలు ఉన్నారు. వారు కూడా పూజించుకున్నారు. వాళ్ళు ప్రార్థించుకొని ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో ఎవరికి ప్రార్థించారా అన్న విషయాలు కొన్ని సందర్భాల్లో వారు అన్ని దేవతలకు ప్రార్థించినట్టు, పూజించినట్టు, బలి అర్పించినట్టు చాలా విషయాలు ఉన్నాయి మనకు. అయితే వారి నమ్మకం ఏంటి అంటే, ఆ దేవతలు వాళ్ళకి ఏదో మంచి చేస్తారని వాళ్ళు పూజించుకున్నారు, ప్రార్థించుకున్నారు, బలి అర్పించుకున్నారు. మరి మన సమాజంలో కూడా యెహోవా దేవునికి ప్రార్థించినట్టు, బలులు అర్పించినట్టు, ఏవో తీసుకెళ్ళి ఇచ్చినట్టు ఉంది. ఎందుకోసం ఇచ్చారు వాళ్ళంతా? దేవుడు ఏదో చేస్తాడనే కదా. మనం ఏదో దేవుని కోసం ప్రయాసపడితే దేవుడిది చేయమన్నాడు ఆజ్ఞలుగా ఉన్నాయి. ప్రవక్తలకు చెప్పారు. బైబిల్ గ్రంథం ద్వారా మనం వింటున్నాం. అంటే ఒక ప్రవక్త ఆ సమాజానికి చెప్పిన తర్వాత, మనకు దేవుడున్నాడు, తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. కానీ అప్పుడు వాళ్ళకి పరలోకం ఎలా ఉంటుందని తెలీదు కదా. అసలు పరలోకం ప్రస్తావనే ఉండదక్కడ. మనమైతే పరలోకమందున మా తండ్రిని ప్రార్థించే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు అవకాశమే లేదు. తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీకోసమే తను ఆలోచిస్తున్నాడు అనే విషయాలను వాళ్ళు ప్రకటించే క్రమంలో యెహోవా దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు ఒకానొక సమయంలో. ఆదికాండం 4:6లో చూద్దాం ఒకసారి. 4:26. ఆదికాండము 4:26 చివర్లో చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఎప్పుడు? ఆ సందర్భంలో ఎనోషు షేతు కుమారులు పుట్టిన తర్వాత అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన. అంటే అంతకుముందు ప్రార్థన లేదా? ఉంది. యెహోవా నామము కాకుండా ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తిగల దేవుడు, ఇలాంటి పేర్లతో యెహోవా దేవుణ్ణి పిలుచుకున్నారు. ఇక్కడి నుంచి ఏమనుంది అంటే, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన దేనికి చేస్తామండి? ప్రార్థన అంటే ఏంటి? ఆస్కింగ్ టు గాడ్, అడగడం. మనకి ఏదైనా కావాలన్నప్పుడు అడిగే ప్రాసెస్లో మనం చేసే పనినే ప్రార్థన అని పెట్టుకున్నాం. ప్రేయర్, అడగడం. మన చర్చెస్లో కూడా అడగండి, అడగండి, గోజాడండి, కన్నీటితో అడగండి దేవుడు ఇస్తాడు అంటుంటాం. అంటే ప్రార్థన అంటే అడగడమే, లేదా చెప్పుకోవడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం కాసేపు. అది అర్ధగంట, 10 నిమిషాలు, 20 నిమిషాల తెలియదు. ఇలా ఈ సందర్భానికి ముందు దేవుడు లేడా అంటే ఉన్నాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఈ 4వ అధ్యాయం చివరి వరకు దేవుడు ఉన్నాడు. కానీ యెహోవా అనే ప్రత్యేకమైన నామంలో ప్రార్థన చేయుట ఇప్పుడే ఆరంభమైంది. ప్రార్థన అనేది అర్థమైంది ఇక్కడ. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అక్కడ? యెహోవా అనే ఒక పర్సన్, వ్యక్తికి. ఎవరతను అంటే, మన బైబిల్ ప్రకారం మనం ఏమంటాము? తండ్రి అని అంటాం అంతే. మనం ఇప్పుడు వాక్యం సంపూర్ణమైంది. మనకంతా తెలుసు. తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు. ఇన్ని తెలిసిన మనమే సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. ఇన్ని తెలిసిన మనమే సరిగ్గా ప్రార్థించటం లేదు. ఇది మన పాఠం. ఇక్కడ తండ్రి ఎవరు? సృష్టికర్త అని అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. సృష్టికర్త ఒకడున్నాడు, అతనికి మనం భయపడాలి, అతనే మనకు అన్ని చేస్తున్నాడని ప్రవక్తలు ప్రతిసారి చెప్తున్నారు. పాపం చేసిన ప్రతిసారి, తప్పిపోయిన ప్రతిసారి, లేదు మీ మీదికి పాపం వస్తుంది, మీ మీదికి ఇలా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, మీరు వెళ్ళిపోతారు, చెరకి వెళ్ళిపోతారు, దేవుడు కోపిష్టి, దేవుడు కోపించేవాడు, ప్రతిదినము కోప్పడేవాడు, మీరు తిరగండి తిరగండి అని దేవుని గురించి చెప్తూనే ఉన్నారు, తండ్రి గురించి. వాళ్ళు ప్రార్థించడం ఆరంభించారు. అయితే ప్రార్థనతో పాటు వాళ్ళు ఏం బలులు అర్పించేవాళ్ళు. అది విధి. అప్పుడు ఇశ్రాయేలులకు కానీ, ఆ తర్వాత అంతకుముందు వాళ్ళకు కానీ, వాళ్ళందరికీ విధి ఏంటి అంటే, వారు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు, వారికి మంచి పొలంలో పంట వచ్చినా, వారు అప్పుడు ఏమంటారు, గొర్రెలు, మేకలు, కోడెదూడలు, ఎక్కువ అవే పంట కాదు, వారి యొక్క బలి ఇవ్వడంలో అవి ముందు ప్రాధాన్యత అనమాట. బలి ఇవ్వడం అంటే ఏంటి? దేవుని గుర్తుపెట్టుకోవడమే.
నాకు ఇన్ని చేసిన దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి. బలిగా ఏదో ఒకటి ఉత్తమమైనవి, మొదటివి, శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి ఇవ్వడం అనేది ఆనవాయితీ. అంటే తండ్రిని గుర్తు చేసుకునే ఒక క్రమం. తండ్రి అనే ఒక పర్సన్ ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమైంది. ఇంకా ఎక్కడుంది తండ్రి ప్రస్తావన అంటే మలాకి 6:1-6. మలాకి గ్రంథము 1:6. అమ్మా ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ తండ్రి, కుమారుడు అనే విషయాలు ఉన్నాయి ఇక్కడ. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే, దేవుడే అడుగుతున్నాడు ఏమని? నేనే ఒకవేళ తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రి అయితే మీరెవరు? కుమారులు. కుమారుడు, కుమార్తె. నేను ఒకవేళ తండ్రి అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే తండ్రిని మీరు ఘనపరుస్తారు కదా. ఘనపరచడం అంటే ఏంటి? తండ్రిని గొప్పగా ఆలోచించుకోవడం. ఈ కాలంలో చూడండి, మామూలు సందర్భంలో ఏమీ చేయని తండ్రిని మనం గొప్పగా ఊహించుకుంటాం. ఎందుకంటే జన్మనిచ్చాడని. ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో, టెక్నాలజీ కాలంలో సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఏమీ చేయకపోయినా తండ్రి తండ్రే, చేస్తేనే తండ్రా, ఇలాంటి రీల్స్కి ఎక్కువ ప్రజెంట్ యూత్ అలవాటు పడిపోయారు. అవే పెడుతుంటారు. ఫాదర్స్ డే వస్తే ఇంక మొత్తం ఓపెన్ అవుతాయి. అందరి ఫోన్లో ఫాదర్ లవ్, అన్కండిషనల్ లవ్ అని, తండ్రి ప్రేమకు గొప్పదని, నాన్నకు ప్రేమతో, ఒకరోజు నాన్నకు ప్రేమతో, ఏమి చేశాడా ఏమి చేయలేదా అన్న పాయింట్ పక్క పెడితే అందరు తండ్రిని ప్రేమించే వాళ్ళే కనిపిస్తారు మనకు కొద్ది రోజులు. ఒక రోజు గంట, 2 గంటలు, 3 గంటలు, ఈవినింగ్ దాకా కేక్ కటింగ్స్ అవన్నీ. ఇది మనం పెట్టుకున్నాం అంతే, తండ్రిని గుర్తు చేసుకోవడానికి. మరి తండ్రి మనల్ని గుర్తు చేసుకోవడానికి ఏమడుగుతున్నాడు? నేనే ఒకవేళ మీ తండ్రి అనుకుంటే నాకు ఘనత రావాలి కదా. ఘనత రావడం అంటే ఎలా రావడము? స్టేటస్ పెట్టుకుంటే ఘనత వస్తుందా? మా నాన్న గొప్పోడని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటే వస్తుందా? మన జీవితం, మన బ్రతుకు, మన ఆలోచనల ద్వారా తండ్రిని మనము ఘనపరిచే అవకాశం ఉంది. తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు. అదే అడుగుతున్నాడు. మీరు ఎన్నో మార్లు తప్పిపోయారు. తప్పిపోతున్న వాళ్ళ కోసం, తప్పు చేస్తున్న వాళ్ళ కోసం, దేవుని మాటకు లోబడకుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న మాట. నేనే నీ తండ్రిని అయితే నా ఘనత ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే తండ్రి అనేవాడు ప్రశ్నిస్తున్నాడు వాక్యం ద్వారా కుమారులకు, కుమార్తెలకు. అంటే నేను ఒక తండ్రిని, మీరు నా కుమారులు. నేను ఒక మీకు తండ్రి అంతే, ఇంక ఫైనల్. వేరే ఆప్షన్ లేదు అక్కడ మనకు. 2-3 తండ్రులు ఉన్నారు, ఒకరే తండ్రి. అంటే తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మనం అని అర్థం చేసుకుంటున్నాం. ప్రార్థించడము అంటే అడగడము, లేదా సంబంధం కలిగి ఉండడము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరికి మనం అడుగుతాము, ఎవరి గురించి ఆలోచిస్తాము, ఎవరిని గణపరుస్తాము, ఎవరిని కీర్తిస్తాము, ఎవరిని మనం మన జీవితంలో ఎక్కువగా ఆలోచించి అతన్ని గొప్పగా చేసుకుంటామంటే తండ్రినే. అంటే తండ్రి అనే ఒక క్యారెక్టర్ ఉంది. బైబిల్ ప్రకారంగా అతను మన మధ్య ఉండడు. మనం ఆయనతో మాట్లాడలేం. వాక్యం చెప్తుంది, తండ్రిని ఎవరూ చూడలేదు, స్వరము వినలేదు. తండ్రి మన దగ్గర లేడు అక్కడ. పాత నిబంధన కాలంలో గుడారంలో తండ్రి సన్నిధి ఉన్నప్పటికీ వాక్యం ఏం చెప్తుంది అంటే తండ్రి మనకు తండ్రిగానే పరిచయం చేసుకున్నాడు, కానీ పక్కన లేడు అక్కడ. ఆత్మీయ తండ్రి కదా, మనకు ఆత్మను పంచిన తండ్రి, శరీరం పంచిన తండ్రి మనకు కనిపిస్తాడు పక్కనే. ఈ కాలంలో ఒకే తండ్రి ఉన్నారా? ఒకరికి ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు తెలియదు. మరి ఎంతమంది తండ్రులు చూపిస్తాం మనము? మీ నాన్న అడుగుపోని ఎవరైనా ఒక ఫ్యామిలీలో అడిగితే నార్త్ ఇండియన్ సైడ్ కానీ, ఫారినర్స్ కానీ చెప్పలేరు. ఇక్కడ తండ్రి అంటే ఆత్మీయ తండ్రి. ఎవరికి ప్రార్థన చేయాలి? ఆత్మీయ తండ్రికి ప్రార్థన చేస్తున్నామా అనేది ప్రశ్న ఇక్కడ. ఊరికే తండ్రికి ప్రార్థన అంటే తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఏ తండ్రికి ప్రార్థన చేస్తున్నాం మనం? ఆత్మీయ తండ్రికి చేయాలి. ఎక్కడున్నాడు? ఇక్కడైతే లేడు. ఎక్కడ? పరలోకంలో ఉన్నాడు అని క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు రాయబడింది. పాత నిబంధనలో భక్తులకు ఎవరికి పరలోక ప్రార్థన తెలియదు కదా.
అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతనే తండ్రి గురించి మొత్తం బయలుపరిచాడు. తండ్రి ఇలా ఉంటాడు, ఈ క్యారెక్టర్. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను. నేను నా తండ్రితో నేర్చుకున్నది, చూసినది, విన్నది వచ్చి ప్రకటిస్తున్నాను అంటాడు. అంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసే అవకాశం మనకు ఉంది ఇప్పుడు. అప్పుడు వాళ్ళకి లేదు. అందుకే తెలిసి తెలియక ప్రార్థన చేశారేమో. కానీ మనకిక్కడ 66 పుస్తకాలలో మనం చదువుతున్నప్పుడు క్లియర్‌గా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని అర్థమవుతాది. మనం పరలోకంలో ఉన్న తండ్రితో మాట్లాడాలి ప్రార్థన విషయంలో. ఏదైనా కావాల్సిన విషయంలో. అంతెందుకండి, నా కుమారుడు స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఫీజు ఎవరు కట్టాలి? నేనే కట్టాలి. తండ్రి లేదా తల్లి. నేను కర్నూలులో జాబ్ చేస్తున్నా. నేను అక్కడి నుంచి పంపించినా, మా ఆవిడకిచ్చినా, లేదా ఎవరి ద్వారా పంపించినా ఫీజు కట్టింది నేనే. వాళ్ళ ఇంటికెళ్ళి మా ఆవిడ ఇంట్లో ఉంటది. మా ఆవిడని వచ్చి, అమ్మ ఇట్లా ఫీజు కట్టాలా అంటే మా అబ్బాయి అడిగితే, అడిగేది ఎవరిని? తల్లిని. ఇచ్చేదెవరు? తండ్రి. ఇదొక డైమెన్షన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంతే. లేదా డైరెక్ట్‌గా తండ్రికే అడగొచ్చు కొన్ని విషయాలలో. అయితే ఇక్కడ శరీర సంబంధంగా ఉన్న మనము ఎవరిని అడిగినా మన అక్కలు తీరిపోతాయి. అంతే. ఎందుకంటే ఇవి శరీర అవసరాలు. ఇక్కడ ఆత్మీయ అవసరాల కోసం ఎవరిని అడగాలి? అదేవిధంగా శరీర అవసరాలు ఒకవేళ ఉండొచ్చు. ఎవరిని అడగాలి అంటే డైరెక్ట్‌గా మనము బైబిల్ ఆధారంగా తీసుకుంటే తండ్రికి ప్రార్థన చేయాలి అనే విషయాలు మనము తర్వాత వచనాల్లో చూసుకుందాం. ముఖ్యంగా అయితే తండ్రి అయితే ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. ఒకసారి చూసుకుందాం అది ఎక్కడుందో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10. మత్తయి సువార్త కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన ఎవరు చెప్తున్నాడు? శిష్యులకు. పరలోకముందున్న మా తండ్రి. చాలండి. ఇక్కడ 6, 9, 10 వచనాలు మనం చూస్తే క్లియర్‌గా ఉంది. పరలోకమందున్న మా తండ్రి. ఎవరి తండ్రి? యేసుక్రీస్తు వారికేనా తండ్రి? అందరికీ. మీరిలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఇలాగే అన్ని చదువుకుంటూ పోతే దీనికి మన వాళ్ళు పెట్టిన ప్రార్థన అంటే పరలోక ప్రార్థన అంట. అంటే పరలోకం కోసం ప్రార్థన. పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తే చివర్లో అంతా అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చేద్దాం అంటారు. పరలోక ప్రార్థన చేయడం కాదు, తండ్రిని అడగండి అని చెప్పాలా. యేసుక్రీస్తు వారు మనకు ప్రార్థన నేర్పించాడు, ఇలా ప్రార్థన చేయమని, ఇలా చేద్దాము అని చెప్పి ప్రారంభించాలా. వాళ్ళు అలా చెప్పలేదు, మనం అలా నేర్చుకోలేదు. పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేయండి అని ఒక వాక్యం ఉంది అక్కడ. ప్రతిదీ డీటెయిల్‌గా రాసుకుంటూ పోతే ఈ పుస్తకము ఎన్ని కావాలి మనకు? బైబిల్ దేవుడే అంటాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే రాయాల్సి వస్తే ఇది సరిపోదు, భూలోకమే సరిపోదంట. ఒక వాక్యంలో అర్థాన్ని పాస్టరే చెప్పకపోతే, బోధించే వాళ్ళే చెప్పకపోతే మనకి ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు అని ముందు నుంచి, లేదా దీని తర్వాత వచనాల్లో కృత నిబంధనలో యేసుక్రీస్తు వారు బ్రతికున్నంత కాలం చెప్తూనే ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి పంపగా నేను వచ్చాను, తండ్రి కోసమే నేను పనిచేస్తున్నాను, తండ్రి వద్దకు మిమ్మల్ని అనుసంధానం చేయడానికి వచ్చాను, ఇలా బలి అవుతానని చాలా విషయాల్లో తండ్రిని గణపరుస్తూనే మాట్లాడుతున్నాడు. కానీ జనాలకు అర్థం కాలే. ఏం అర్థం కాలేదు? తండ్రి ఒకడున్నారు, తండ్రి ద్వారా యేసుక్రీస్తు వచ్చాడు. ఇక్కడున్నంత వరకు తండ్రిని మీరు గుర్తు చేసుకోండి, తండ్రిని ఆలోచించండి, తండ్రి వద్దకు మనం వెళ్ళవలసి ఉంది అని క్లియర్‌గా చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి మనము? హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రికి ఇవ్వాలి. దేవుడే అంటున్నాడు, పరలోకపు తండ్రి, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించండి అన్నాడు. అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న మాట ప్రకారం ప్రార్థన ముందుగా ఎవరికి చేయాలి? పరలోకమందున్న తండ్రికి. మన తండ్రి ఎక్కడున్నాడు? ఆత్మీయ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రికి చేయాలి అని వాక్యం చెప్తుంది. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఎఫెసీ 2:12. ఎఫెసీ 2:12. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వాక్యము. చాలా బాగా ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు ఏంటి అంటే,
ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక, ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని పిల్లలు అని మనం తెలుసుకున్నాం. తెలుసు మనకు. దేవుని పిల్లలు అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులే, మిగతా వాళ్ళందరూ అన్యులే. మరప్పుడు వాక్యం వాళ్ళకి లేదా? ఉంది. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం కింద లేరు. వారు అన్యులు. ధర్మశాస్త్రం కింద ఉన్నదంతా ఎవరు అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. 12 గోత్రికులు. మరి ప్రపంచాన్ని ఏకం చేయాలి. దేవుడు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది ఎవరి కోసము? అందరి కోసం వచ్చాడు. మరి పరలోకపు తండ్రి ఎవరికి? కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే తండ్రా? అందరికీ, సమస్త మానవాళికి తండ్రి ఒక్కడే అని వాక్యం ఉంది. తర్వాత చూద్దాం మనం. మళ్ళా ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తండ్రి ఒకడైనప్పుడు, మరి ఇక్కడ పాత నిబంధన కాలంలో ఉన్న జనాంగాలు వేరు. ఆ తర్వాతి తరంలో వస్తూ వస్తూ ప్రెజెంట్ ఉన్న జనాంగాలందరూ, ప్రపంచమంతా మనుషులే ఉండేది. అందరికీ తండ్రి అయిన దేవుడే ఒకడున్నప్పుడు, మరి తండ్రికి మనకు ఒక మధ్య వారధిగా ఒకరు వచ్చి, మన మధ్య దూరాన్ని ఒకరు ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేయడం అంటే ఏంటి? మీరు వేరు, మేము వేరు కాదు. మనమందరం ఒకటే. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరతరాలుగా మీకు తెలియక, తెలుసో ఇలాగే ఉన్నాం మనమంతా. మనమందరము ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళము, ఒకే నుంచి వచ్చిన వాళ్ళము అని చెప్పే క్రమంలో యేసుక్రీస్తు వారు వచ్చి బలి అయి మనందరినీ ఏకం చేశాడు. మనందరినీ అంటే ఏంటి? క్రైస్తవులుగా ఉన్న మనతో ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు లేదా అన్యులు, ఇలా ఏమనుకుందాం, ప్రపంచంలో ఉన్న నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అందరినీ ఏకం చేసే క్రమంలో దేవుడు అంటున్న మాట ఇప్పుడు చూద్దామండి. ఎఫెసీ 2:12. ఆ కాలమందు సహపౌరులు కారు. ఎవరు కారు? అన్యులు కారు, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు వాళ్ళు. వాగ్దానం ఉందా వాళ్ళకి? వాగ్దాన భూమి లేదు. వాళ్ళు వాగ్దానమే లేదు. నిరీక్షణ లేని వారు, ఏ నిరీక్షణ లేదు వాళ్ళకు? ఒక పరలోకం ఉందని కానీ, పరలోకానికి చేరుతామని కానీ, యేసుక్రీస్తు వస్తాడని కానీ వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. సర్వసాధారణంగా బ్రతుకుతూ ఉన్నారు. లోకమందు దేవుడు లేని వారనై ఉండి, దేవుడు అని అనుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు. ఎందుకంటే పౌలు గారు అంటారు, దేవతలని మీరు అనుకుంటున్నారే, మీకు తెలియని దేవుడితో మీరు ప్రార్థిస్తున్నారు. ఆ తెలియని దేవుడు ఎవరో నేను చెప్పడానికి వచ్చాను అంటాడు. అంటే వారు తెలియకనే దేవునికి ఏదో పూజిస్తూ, ప్రార్థిస్తూ, బలర్పిస్తూ ఉన్నారు. మీరు తెలియని దేవునికి చేస్తున్నారు అంటే వాళ్ళకి దేవుడే లేడు అని అర్థం. ఇక్కడ దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అలాగే వచ్చి వచ్చిన తర్వాత మన ఉభయులను ఏకము చేశాను. ఎలా ఏకం చేశారు ఉభయుల్ని? యేసుక్రీస్తు మరణం ద్వారా. ఎవరితో ఏకం చేశాడు? ఎవరికి అనుసంధానం చేయడానికి వచ్చాడు? ఎవరి దగ్గరకు చేర్చడానికి యేసుక్రీస్తు వాళ్ళు వచ్చారు? పరలోకం. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి. అంటే తండ్రి వద్దకు చేరే క్రమంలో మీరందరూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు. కలిసిపోదాం, కలవండి. మీకు నిరీక్షణ లేదు, నేను వచ్చాను. నిరీక్షణ వచ్చింది. ఒకప్పుడు మీకు వాగ్దాన ఫలం లేదు, ఇప్పుడు వాగ్దానం ఉంది. ఇశ్రాయేలుకు కనాను వాగ్దానం అయితే మనందరికి వాగ్దానం ఏంటి? ఇప్పుడు పరలోకమే కదా. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే తండ్రి ఒకడున్నాడు. ఆ తండ్రిని మీరు అడగాలి. నా ద్వారా అడగాల, ఎవరి ద్వారా అడగాలి అని తర్వాత మనం నేర్చుకున్నాం. తండ్రి అయితే పరలోకంలో ఉన్నాడు. తండ్రికే అడగాలి మనం. తండ్రికే మన ప్రార్థనలు వెళ్ళాలి. ఎవరికి వెళ్ళకూడదు. ఇంకా బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తున్నామండి. పరలోకముందున మా తండ్రి అని ప్రార్థించండి. పరలోకము తండ్రి చిత్త ప్రకారమే చేయండి. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. ఫిలిప్పి 4:6. ఫిలిప్పి 4:6లో ఒక విషయం ఉంది, చూడండి ఒకసారి. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి? దేవునికి. యేసుక్రీస్తు వారు వచ్చింది మానవ దేహంలో ఉన్నాడు. ఏ దేహంలో ఉన్నాడండి? మానవ దేహంలో ఉన్నాడు. ఆ మానవ దేహంలో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడుగా ప్రకటిస్తూ, నేను
తండ్రి వలన పంపగా వచ్చాను. అంటే దేవునికి తెలియజేయండి అంటే ఏంటి? తండ్రికి తెలియజేయండి అని అర్థం ఇక్కడ. యేసుక్రీస్తు వారు నాకు తెలియజేయండి అని చెప్పలే ఇక్కడ. ఒక వ్యక్తి ఒకరికి చెప్పండి అంటే నాకు చెప్పొద్దు అని అర్థం. ఇప్పుడు నేనున్నానండి. అన్న నరేష్ అని ఉన్నాడు. సురేష్ అన్న ఉన్నాడు. చర్చి విషయాల్లో ఏదైనా నాకు తెలియనిదేమైనా అడిగితే నాకు తెలీదు సురేష్ అన్న అడగండి అంటా నేను. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే కొన్ని విషయాలు నాకు తెలిసే అవకాశం ఉంది, తెలియకపోయే అవకాశం ఉంది. నాకు తెలియనివి లేదా అన్న మాత్రమే చెప్పగలిగినవి, అన్న మాత్రమే ఏదైనా చెప్పగలిగినవి అన్నకే అడగమంటాను గానీ నాకెందుకు అడగమంటా నేను? అలా యేసుక్రీస్తు వారు అంటున్నారు మీ విన్నపములు, ప్రార్థనా విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే పరలోకంలో ఉన్న తండ్రికి తెలియజేయండి. ఇక్కడ మన మాట ఏంటి? ప్రార్థనలు ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. విన్నపాలు ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరిని అడగాలి? తండ్రికి అడగాలి. తండ్రికి మాత్రమే అడగాలి. ప్రార్థన తండ్రికి చేయాలి. ప్రార్థన ఎవరికి చేయాలండి? తండ్రికి చేయాలి. అదే అండి. తండ్రికి చేస్తే సరిపోతుందా? తండ్రికి మాత్రమే చేస్తే సరిపోతుందా? ఒక ముగింపు ఎప్పుడు కూడా ఇది ప్రారంభం. అడగడం అనేది ప్రారంభం. ఒక ముగింపు అనేది ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాసెస్‌లో చెప్పే వ్యక్తి, వినే వ్యక్తి ఇద్దరుంటారు. చెప్పే వ్యక్తి, వినే వ్యక్తి. ఆ ప్రాసెస్‌లో నేను చెప్పిన తర్వాత, అతడు విన్న తర్వాత, అతడు విన్నది ఏదైనా మళ్ళా రిటర్న్ చేయాల్సి వస్తే, అది మళ్ళీ రిటర్న్ వస్తే ఫీడ్‌బ్యాక్ అంటాం దాన్ని. ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏమవుతది? ఎండ్ అవుతది. అలాగే ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు వారు మనకు ఒక విధి నేర్పించాడు. ఏంటి అంటే మీరు మీ తండ్రికి అడగండి. అయితే ఊరకనే కాదు నా నామమున అడగండి అన్నాడు. మీరు అడగండి తండ్రికే. అయితే ఎలా అడగాలి? నా నామమున మీరు ఏది అడిగినను తండ్రి మీకు దయచేస్తాడు. నా నామమున మీరు ప్రార్థించండి. నా ద్వారా ప్రార్థించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారే మనకు అన్ని బయలుపరిచింది. మనం డైరెక్ట్‌గా ఈ తండ్రిని మనం తెలుసుకోలేదండి. మనం ఎప్పుడు తెలుసుకోలేకపోయాం. తెలుసుకోలేదు కాబట్టే ఆ తరతరాలలో ఆ వాక్యం సంపూర్ణం అయ్యే క్రమంలో ఈ పాపం కొట్టివేయడానికి, మనల్ని రక్షించుకోవడానికి, మన దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు రాకపోతే తండ్రి గురించి మనకు తెలియదు. ఆ పరలోకం గురించి తెలియదు. ఆ వాగ్దానం గురించి తెలియదు. ఏది మనకు తెలిసేది కాదు. అందుకే యేసుక్రీస్తు ద్వారా నేర్చుకున్న మనము, విన్న మనము ప్రార్థించేదే నేర్చుకున్నాం. ఎలా జీవించాలో నేర్చుకున్నాం. ఎలా జీవించకూడదో నేర్చుకున్నాం. పాపం అంటే ఏంటి? నిబంధనలంటే ఏంటి? తర్వాత ఏ ఆజ్ఞను మనం పాటిస్తే మరి ఎక్కువగా దేవునితో మనము అంటుకట్టుబడి ఉంటాము. 10 ఆజ్ఞలు మనకు అవసరమా? చాలా విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఆ తర్వాత అపోస్తలులు కూడా నేర్పించారు. ఆ క్రమంలో అపోస్తలులు మనకేం నేర్పిస్తున్నారంటే, మీరు యేసుక్రీస్తు ద్వారా అడగండి. యేసుక్రీస్తు వారే అన్నారు నా నామమున అడగండి అని. ఆ తర్వాత అపోస్తలులు కూడా దాన్నే స్థిరపరిచారు. ఏమని? మీరు తండ్రికి ప్రార్థన చేయండి. అయితే యేసుక్రీస్తు ద్వారా అడగండి. ఎక్కడుంది చూద్దాం ఒకసారి మనం. యోహాను సువార్త 15:16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. ఆ! చాలండి. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు. ఎవరి పేరిట ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? గ్రంథకర్త అంటుంది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించే. మీరు యేసుక్రీస్తు పేరిట అడగాలంట. ఎవరిని? తండ్రిని. ఇది వాక్యం. ఇవన్నీ మనం చదువుకోము. ఊరికే ప్రార్థన చేసుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్న లోపాలు. బైబిల్ పరిశోధన అంటే ఏంటి అంటే చిన్న లోపాలను సరిదిద్దుకోవడం. లేదా తెలియనివి నేర్చుకోవడం. లేదా తప్పుగా తెలిసినవి అవి తప్పు అని తెలుసుకొని వాటి వైపు మనం వెళ్ళకుండా పూర్తిగా మరలటం. ఇది బైబిల్ పరిశోధన. ఎందుకు అంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటది. అపార్థం చేసుకుంటే మనకెప్పటికి కూడా నిత్య జీవం రాదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే స్థలానికి వెళ్ళాలి.
అర్థం చెప్పేటట్టుగా, అర్థం వచ్చేటట్టుగా వివరించే ఒక స్థలానికి వెళితే, ఆ ప్లేస్‌కి వెళ్తే మనకు అన్నీ అర్థమవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకేదైనా ఒక వస్తువు కావాలి. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి. అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని చాలా ఉన్నాయి. మనకి ఏ వస్తువు కావాలన్నా, ఏ చిన్న మెటీరియల్ కావాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే అన్నీ దొరుకుతాయి మనకు. బైబిల్ గూడా అలాంటిది. అమెజాన్ పని చేయదు. నీకు ఏ వస్తువు కావాలన్నా అమెజాన్‌లో లేదా ఏదైనా ఒక అప్లికేషన్‌లో దొరుకుతుందేమో, కానీ పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాలు, లేదా ఆత్మీయ సంబంధమైన జీవితం ఎలా జీవించాలనే విషయాలు, మన ఆత్మను లేదా మన శరీరాన్ని రెండిటిని ఎలా మనము కంట్రోల్డ్‌గా ఒకే వేలో సరిసమానంగా తీసుకెళ్ళాలి, జీవించాలి, ఎలా శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఇలా విషయాలన్నీ చెప్పేది బైబిల్. ఈ బైబిల్ చదవకపోతే ఇవన్నీ అర్థం కావు. ఒకవేళ చదువుతూ పోతే ఏమైనా అర్థమవుతాయంటే అది కూడా కష్టమే. నేను కూడా ఎప్పుడు చదివేవాడిని. 2021 ముందు వరకు నేను కూడా నామకార్థ క్రైస్తవుడినే. ఏమీ రాదు. అసలు ఈ వాక్యం ఎవరన్నాడో కూడా తెలీదు. ఎవరు మా యోహాను సువార్త అని తెలుసు గానీ, ఇది యోహాను గారు రాసారని తెలీదు. నిజమండి. నాకిప్పుడు 40 సంవత్సరాలు. 2021లో అన్న పరిచయం అయిన తర్వాత ఈ బైబిల్ గొప్పతనం నాకు తెలిసింది. అంతకుముందు బైబిల్ అంతే ఇది. గొప్పది కాదు నాకు. దేవుడున్నాడని తెలుసు. కానీ బైబిల్‌లో దేవుడున్నాడని తెలీదు. చర్చిలో ఉంటాడు. ఎక్కడుంటాడు? చర్చిలో ఆదివారం పోతే దేవుడు చర్చిలో కనపడతాడు. బయటకొస్తే ఏడ దేవుడుండడు. అంటే ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. చర్చిలో మాత్రమే భయం. అది కూడా ఏ భయము? ఉత్తితి భయం అంతే. నిజంగా ఎందుకు భయపడతామంటే చర్చిలో ఇలా చూస్తే బాబాయి, పిన్ని, అన్న, తమ్ముడు అందరూ ఉంటారు. ఇలా చూస్తే బంధువులు. ముందు చూస్తే ఫ్రెండ్స్. వెనక చూస్తే పెద్దోళ్ళు. ముందు చూస్తే పాస్టర్. భయపడతావు. నువ్వు ఏ తప్పు చేసేకి అవకాశం లేదు. అయినా తప్పులు చేసేకెళ్తారు కొంతమంది. భయం ఉంటదప్పుడు. నిజంగా దేవుని భయం కాదది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారన్న భయం. అయినా ఏమన్నా ఆగుతారా చాలామంది? వాళ్ళ పని వాళ్ళదే. ఒక్కసారి చర్చలో బయటకొస్తే హమ్మయ్య! ఎవరు లేరు. హమ్మయ్య! ఎవ్వరు లేరింక. మనం బజార్‌కెళ్ళినా ఏం గాదు, సినిమాకెళ్ళినా ఏం గాదు, ఎవరి దగ్గర తిరిగినా, ఏమి జేసినా ఏమి గాదు. ఏమీ కాదు గాబట్టే దేవుడి గురించి తెలియదు. ఎక్కడ ఉంది అవకాశం మనకు? లేదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం తెలియాలంటే పరిశోధన జరిగే దగ్గరికి రావాలి. పరిశోధన ఎక్కడ జరిగితే అక్కడ మనము కూర్చోవాలి. గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చుంటే ఏమవుతదండి? సినిమాకెళ్తే మామూలుగా 2 గంటలు మినిమమ్ కూర్చుంటాం గదా మనం. 3 గంటలు మినిమమ్. ఆ బ్రేకు ఇంకా విచిత్రం. ఎందుకంటే ఇదంతా నా అనుభవమే. నేను సినిమాలు తిరిగినోడినే. స్టార్టింగ్ 10 నిమిషాల ముందే పోవాలి లోపలికి. ఎందుకంటే అంతే ఎంజాయ్‌మెంట్ ఫ్రెండ్స్‌తో. 10 నిమిషాల ముందే వెళ్లి కూర్చొని మాట్లాడుకోవాలి. సినిమా గురించి డిస్కస్ చేయాలా? ఎట్లుంది? ఏం కథ అని. ఇంక సినిమా జరుగుతది, అయిపోతది. మధ్యలో బ్రేక్ వస్తది. అప్పుడేదో ఒకటి తినాలా. అంతే. తినాలంటే తినాలి. స్టార్ట్ అయితది. మళ్ళా ముందొచ్చి కూర్చోవాలి. రెడీగా ఉండాలి. ఏది మిస్ అవ్వకూడదు. అయిపోతది. అయిపోయిన తర్వాత కూడా నిలబడి చూస్తుంటాం. ఏమని? ఏదో లాస్ట్‌లో ఎండింగ్‌లో ఏదో 4 మాటలు, స్క్రోలింగు, నేమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. నేను చూసిందే చెప్తున్నా. అయిపోయిన తర్వాత బయటకొస్తే మనం ఆపేస్తాం దాని గురించి. అవే ఆలోచనలు డిస్కషన్. అది ఎట్లా? హీరో ఇట్లా, హీరోయిన్ ఇట్లా, వాడు అట్లా ఫైట్ చేసి ఆ డైలాగ్ ఇట్లా, ఈ డైలాగ్ ఇట్లా ఇదే బ్రతుకు. వ్యర్థమైన వాటి కోసం ఇంత టైం వెచ్చించే మనము క్రైస్తవులము, దేవుని మాటలు నేర్చుకోవడానికి మాత్రం మనము కొన్ని గంటలు వెచ్చించలేకపోతున్నాం. పెద్ద దరిద్రం అండి అది. నిజమంటే. అంతకు మించిన దరిద్రం క్రైస్తవులకి ఏమీ లేదు. మనం దరిద్రులము అని ఎందుకంటామంటే దరిద్రుడు అంటే ఏం లేనివాడు కాదు. వాక్యం లేనివాడు దరిద్రుడు. నిజమైన వాక్యం దగ్గరకు రాకుండా తిరుగుతూ ఉంటాడే, ఈ లోకంలో ధనం ఉండొచ్చు. ఇల్లు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మంచి భార్య ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు. కానీ వాక్యం లేకుంటే నిజంగా దరిద్రుడే. నేను ఆ దరిద్రత నుంచి వచ్చాను బయటికి. పెద్ద దరిద్రుడిని నేను. ఒక్కసారి అర్థమైందా? మనం ఎంత అద్భుతంగా ఉంటదంటే దేవుని మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. అది దేవుడు అంటున్నాడు. మీకు తెలియక ఇన్ని రోజులు ప్రార్థన చేశారు. వాక్యం వింటున్నాం కదా మనము. తండ్రికి ప్రార్థన చేద్దాం.
ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు ద్వారా. మనం ఏదైనా అడుగుతున్నప్పుడు గంట చేశామా, 2 గంటలు చేశామా, 10 నిమిషాలు కాదు. మనం ప్రార్థన కూడా ఎలా చేస్తామంటే జనరల్‌గా మనము టైం లేనట్టు ఫాస్ట్‌గా, అర్జెంట్‌గా ట్రైన్ మిస్ అయితే ఏమవుతదో పక్కనే స్టేషన్ ఉంటది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవాలా మనము. ట్రైన్ మిస్ అయితే ఎలా ఉంటది మనకు? ఒక 5 నిమిషాలే ఉంది. ట్రైన్ మిస్ అవుతది అన్నప్పుడు ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం. తినంగానే తినడం. అంత అర్జెంట్ ఉంటదన్నమాట వినడానికి, నేర్చుకోవడానికి. ఎమర్జెన్సీ ఆగం, కూర్చోం, ఆలోచించం. అందుకే మనకు అర్థం కాలేదు. అందుకే దేవుడు అంటాడు, ఆలోచించండి, కూర్చోండి, వినండి. అప్పుడు మీకు అర్థమవుతది. నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కావాలంటే ముందుగా చదవండి, వినండి. అర్థం కాకుంటే వేరే వాళ్ళని అడగండి. ఇవన్నీ తెలిసినప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. ఇవన్నీ మనకు వేరే వాళ్ళు ఎప్పుడు చెప్పలేదనుకున్నా, ఒకవేళ తెలిసి తెలియక మనకు ఉన్న ప్రార్థన చేస్తున్నప్పుడు మనం 5 నిమిషాలే చేద్దాం. నిదానంగా పరలోకమందున్న మా తండ్రి, మీరు గొప్ప దేవుడు. నాకన్నీగా అనుగ్రహించారు. ఇదో నాకు జీవితం ఇచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి చదువు ఇచ్చారు, మంచి ఆలోచన ఇచ్చారు, మంచి భార్యనిచ్చారు, పిల్లల్నిచ్చారు, చదువు కూడా ఇచ్చారు మీరు నాకు. ఇదంతా మీరు నాకు దయచేసిందే. ఇన్ని దయచేసిన మీరు నాకు, నా కోసం మీరు ఎన్నో ప్రణాళికలు వేశారు. మీరు నన్ను రక్షించుకునే క్రమంలో మీ కుమారుని నా కోసం పంపించారు. యేసుక్రీస్తు ద్వారా నాకు పాపక్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నాకు రక్షణ వచ్చింది. ఆయన రాకపోయింటే మీరే గనక ఆ యొక్క ప్రణాళికలో భాగంగా మీకు యొక్క ప్రియకుమారుణ్ణి నా కోసం రక్షించే క్రమంలో పంపకపోయింటే నేను ఏమైపోయేవాడినో అది తలుచుకుంటేనే భయపడాలి, బాధపడాలి, ఆలోచించాలి. అందును బట్టి తండ్రిని మనం అడుక్కుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనము ఒక్క ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన ఏముంది? దేవునికి తెలీదా మన ఆలోచనలు? దేవునికి తెలీదా మన అవసరతలు? దేవునికి తెలుసు కదా మనకి ఏం కావాలో. మనం అడగకపోతే దేవునికి తెలుసు. ఏం అవసరత తెలుసు? దేవునికి తెలీదా నాకు ఇల్లు లేదని? ఇస్తే ఇవ్వని, లేకుంటే లేదు. ఇస్తేనే దేవుడు, లేకుంటే లేదు. కండిషన్స్ పెడతాం. ఉద్యోగం లేదు, మనం చదువుకు రాకపోయినా ఉద్యోగం కావాలా. విచిత్రం ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్‌లో కొడుకు బీటెక్ చదివింటాడు. ఆ 2 పేపర్‌లు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్‌లో ఫెయిల్ అయ్యి మళ్ళా కింద మీద పడి చదివింటాడు. కానీ ఉద్యోగం రావాలి. ఏం రావాలా? మంచి ఉద్యోగం రావాలా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. విచిత్రం కదా! చదువు సరిగ్గా రాదు గానీ ఉద్యోగం కావాలి. దేవుడు ఇచ్చేసేయాలా. ఏం విచిత్రం ఇది? మన స్తోమత తగ్గట్టుగానే అడగాలి ఏదైనా. నీకిష్టమైతే అని అన్నాడా? బైబిల్ చెప్తదా? లేదు, నా ఇష్ట ప్రకారం ఇవ్వండి అని అడగాల. మీకిష్టమైతే ఇవ్వండి అడగాల. మీరు ఖచ్చితంగా వచ్చే నెలకల్లా, వచ్చే సంవత్సరానికి, ఈ సమయానికి అంటే ఇల్లు కట్టేస్తావు అంటాడు ఆయన కూడా. ఆయన కళ్ళు మూసుకొని ఇల్లు కట్టేస్తావు అంటే ఈయనే యేసుక్రీస్తు. నువ్వు ప్రార్థించేటప్పుడు ఏమడగాల? తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మా పాస్టర్ గారు ఇలా చెప్పారు. మా పాస్టర్ ఇలా చెప్పాడంటే ఇంక జరుగుతుంది అది ఏమన్నా. అంతే, ఇంక మా పాస్టర్ గారు చెప్పేశారు, ఇంకా జరుగుతుంది నమ్ముతున్నాను. ఎవరు నమ్ముతున్నావు? తండ్రిని కాదు నమ్మేది, యేసుక్రీస్తుని కాదు, పాస్టర్ని నమ్ముతావు. ఆయన ప్రవచనం చెప్పేశాడు కదా. ఉద్యోగం లేదనుకో, కామన్ డైలాగే, విశ్వాసంతో అడగలేదు, మీరు ఏదో ఆలోచనతో అడిగారు, ఈ పాటికి ఇలా కానియండి, సమయం ఇంకా మించిపోలేదు కదా, సమయం చాలా ఉంది ఇంకా, నెక్స్ట్ ఇయర్. దేవుడు ఏమంటాడు? వెంటనే రాదు మీకు, మీరు అడుగుతూనే ఉండాలా. ఇస్తాడు ఎప్పుడో ఒకసారి. ఇలా అడుగుతా మనం ప్రశ్నిస్తామో చెప్పండి? మనం ప్రశ్నించే రకం కాదు. అంటే మనకు తేలిక ప్రార్థన చేస్తాం, ఎవరి ద్వారానో ఎవరి వల్లనో మనకు మేలు వస్తాయంటే తప్పండి అది. తండ్రియే మనకి ఏదైనా మేలు చేయాలి, తండ్రే మేలు చేయాలి. యేసుక్రీస్తు వారు మనకు తండ్రిని బయలుపరిచాడు. యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రి గురించి గొప్పగా సువార్త చేశాడు, మంచి మాటలు చెప్పాడు, ప్రకటించాడు, పరలోకం గురించి చెప్పాడు, పరలోకం వెళ్ళే క్రమంలో మనం ఏం చేయాలో చెప్పాడు. అందుకని మన ప్రార్థనలు యేసుక్రీస్తు ద్వారా చేయాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఉంది క్లియర్గా. ఏం అడగాలన్నాడు అక్కడ 15-16లో? నా పేరిట తండ్రిని ఏమి అడిగినను మీకు దయచేశాను. అలాగే కొలస్సీ 3:17 చూడండి ఒకసారి. కొలస్సీ 3:17. ఎందుకంటే
ఒక 2-3 వచనాలు చదివితే గాని మనకు క్లియర్‌గా ఇది నిజమా? అబద్ధమా? అని అర్థమయ్యే అవకాశం లేదు. మరియు మాట చేత గాని, క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా ఆగిపోయిందా? ఇంగా ఉందా? తండ్రైన దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట ఇది చేయమన్నాడు. యేసుక్రీస్తు ద్వారా అడగాలి, తండ్రి కోసం చేయాలి. మనం ఏది చేసినా ఏం పని అంటాం మనము? మన పరిశోధనలో తండ్రి పనులు అంటాం మనం. తండ్రి పనులు చేయాలి, దేవుని పనులు చేయాలి అంటుంటాం. మనం మాటే మాటలు అవన్నీ. మన ఈ ప్రకటించే క్రమంలో పని చేసినా, ఏది చేసినా, ఏం చేస్తున్నా గానీ మన తండ్రి పనుల్లో మనం ఉండాలి. తండ్రి పనుల కోసం మనం వచ్చాము అని మాట్లాడుకుంటాం. తండ్రి పనుల కోసం వచ్చాము. తండ్రి మనం అడగాలి. యేసుక్రీస్తు ద్వారా అడగాలి. వాక్యం క్లియర్‌గా ఉంది. మరియు మాట చేత గాని, క్రియ చేత గాని, మాట గాని, క్రియ గాని అంటే పని గాని, ఏదైనా మాటలు గాని మీరేమి చేసినా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి అడగాలి. యేసు ద్వారా తండ్రికి, క్రీస్తు ద్వారా తండ్రికి. ప్రార్థన ఎవరికి? తండ్రికి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. క్లియర్. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ 2:6-8 అదేలేమ్మా. ఇక్కడ దేవునితో సమానంగా ఉన్నాడు పరలోకంలో కుమారుడు. అది గొప్ప భాగ్యమే. అది వదిలిపెట్టి మన కోసం వచ్చాడు. తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న ఆయన ఏమంటున్నాడు? నా ద్వారానే అడగండి అంటున్నాడు. అంత తగ్గించుకొని వచ్చాడు కదా మన కోసం. ఆయన మాట వినాలా లేదా మనం? ఆయన మాటే వినాలి. ఇప్పుడు జనరల్‌గా మనం ఏమంటామంటే ఇళ్లలోన, ఫ్యామిలీస్‌లో గాని, ఎక్కడైనా గాని ఎవరైనా హంబుల్‌గా కనిపిస్తే వాళ్ళ మాట మనం వింటాం. చదువుకునే దగ్గర గాని, మన టీచర్స్ ఉంటారు. ఒక టీచర్ మనకి బాగా కనెక్ట్ అవుతాడు, నచ్చుతాడు. టీచర్ ఏదైనా మంచిగా చెప్పి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండి, ఏది చెప్పినా గాని సరే అంటాం మనం. ఎందుకంటాము? క్యారెక్టరైజేషన్. అతని యొక్క మాట తీరు గాని, అతని ప్రవర్తన గాని నచ్చితే పిల్లలు, స్టూడెంట్స్ అతను ఏం చెప్పినా గాని సరే అనడము, చేయడము, ఒబే చేయడము చేస్తాడు. మన బోధకుడు ఇక్కడ మన మాస్టర్ యేసుక్రీస్తు వారు. రబ్బీ అని అంటుంటాం. వాక్యంలో మనంతా చూస్తున్నప్పుడు మాస్టర్ అతను. అంటే బోధకుడు. మంచి బోధకుడు ఆయన. వినాలి కదా మనం ఆయన మాట. మంచి బోధకుని మాట వినుకోకుంటే ఎవరి మాట వింటాం మనము? నేను ఒక లెక్చరర్‌గా పనిచేస్తున్నా. నా మాట పిల్లలు వినాలంటే నాలో ఎలాంటి క్యారెక్టర్ ఉంటే నా పిల్లలు వింటారు? అంత ఈజీ కాదు. నా క్యారెక్టర్ అంతా వాళ్ళకు తెలిస్తే నా ముందున్న వాళ్ళకు, వాళ్ళు నా గురించి ఒక ఆలోచనకొస్తారు. మా సార్, సునీల్ సార్ పలానా. నా బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటి? నా నా క్యాస్ట్ గాని, నా క్రీడ్ గాని, లేకపోతే నా ఫైనాన్షియల్ సపోర్ట్ గాని ఇది కాదు వాళ్ళకి కావాల్సింది ఫస్ట్. నా మాటకు, నా ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? నేను చెప్పే దాని ప్రకారంగా నా జీవితం ఉందా చూస్తారు వాళ్ళు. ఊరికనే చూడరు. అది తెలిసిన తర్వాత నాకు సపోర్ట్ చేయడం, నాతో మంచిగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే తన గురించి తాను చెప్తూ అంత పెద్ద భాగ్యం నాకుంది. అతనే తగ్గించుకొని ఇక్కడికొచ్చాడు. ఆయన చెప్పింది మనం వినాలి కదా! వినడం అంటే ఏంటి? యేసుక్రీస్తును మనం ముందు పెట్టుకొని అడగాలి. ఆయన మాట మనం వినాలి. విన్నప్పుడే అర్థమవుతది. వినుకోకుండా ఏమర్థమవుతది? అవకాశం లేదు. అలా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఇన్ని వశాలు మనం చూస్తున్నాం. తండ్రికి అడగాలని తెలుసు. తండ్రి ఉన్నాడని తెలుసు. యేసుక్రీస్తు మన కోసం వచ్చాడని తెలుసు. యేసుక్రీస్తు ద్వారానే మనము ప్రార్థన చేయాలి అని తెలుసు. మరి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. సహాయకారిగా ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడ 2-3 కలిసి నా నామమున ప్రార్థిస్తారో, స్తుతిస్తారో, ఆరాధిస్తారో, నా గురించి మాట్లాడుకుంటారో అక్కడ ఉంటాను అన్నాడు. 2-3 అంటే ఇద్దరున్నా చాలు అని అర్థం. మాట్లాడుకోవడానికి ఎంతమంది కావాలండి? ఇద్దరు చాలు. ఫోన్‌లో ఎంతమందితో మాట్లాడుకోవచ్చు? కనీసం 2. కమ్యూనికేషన్ ఎండ్ అవ్వాలంటే ప్రాసెస్ మినిమమ్ 2 మెంబర్స్ ఉండాలి. 2-3 ఎందుకన్నారంటే ఒకరే మాట్లాడుకుంటే పిచ్చోడు అనుకుంటారు మళ్ళీ.
అంతే కదన్నా? ఇద్దరు ముగ్గురు అంటే ఏమి? ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర ఉండి దేవుని కోసం మాట్లాడుకుంటే అక్కడ ఉంటాను అన్నాడు. మాట్లాడకుంటే ఉండడా అంటే అది సెకండరీ. అంటే ఎక్కడ దేవుని మాటలు మాట్లాడుకుంటారో అక్కడ మనకు సహాయం చేయడానికి వస్తాడు అని అర్థం. ఎందుకంటే సాతాను కూడా రెడీగా ఉంటాడు. ఎప్పుడు ఎలా మన కోసం ఏ వల వేయాలి అని. అప్పుడు పరిశుద్ధాత్మ మన తరపున విజ్ఞాపనలు చేస్తాడు. అరే నా పిల్లలు మాట్లాడుకుంటున్నారు. దేవుని పిల్లలు మాట్లాడుకుంటున్నారు. సహాయం చేద్దాం. వాళ్ళకి సహాయం చేయడం అంటే ఏంటి? మంచి ఆలోచన మనకు రావడం. చదువుతున్నప్పుడు మనము ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, గంట అన్నీ మర్చిపోయి, ఈ లోకాన్ని మనం మర్చిపోయి, మనకి ఏ సమస్యలున్నా మర్చిపోయి, ఇంట్లో ఏముందా, అక్కడేముందా, ఇక్కడేముందా, దీని తర్వాత ఈవినింగ్ ఏం చేయాలి అవన్నీ మర్చిపోయి, మనం దేవుని మాటలే మాట్లాడుకోవడానికి సహాయం చేస్తాడు. అలా అనుదిన జీవితంలో మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు? మాట్లాడుకుంటూనే ఉండాలా. ఎలా? దేవుని మాటలు ఆలోచించడం, ఒక వాక్యాన్ని ఆలోచించడం, దాని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయడం. అంతెందుకండి, మనం పని చేసుకుంటూ ఇప్పుడు ఫోన్ మాట్లాడట్లేదా? బ్లూటూత్స్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ అంతా మనం ఉపయోగించుకుంటామా అంటే ఉపయోగించుకుంటాం. దేనికి? ఎవరితోనో టైం పాస్ చేసాక మాట్లాడుతుంటాం. అక్కడెక్కడో వంట రూమ్లో ఉంటాం వంట చేసుకుంటూ. ఫోన్ మాత్రం ఆడో ఛార్జింగ్ పెట్టి ఉంటాం, కానీ మాట్లాడతాం. ఉపయోగించుకుంటున్నామా లేదా? అదే మాట్లాడడము ఒక వాక్యం గురించి మాట్లాడుకుంటే, ఒక పాటలు వింటూ పని చేసుకుంటే అవకాశం ఉంది కదక్క, అవకాశం ఉంది. కానీ అది చెయ్యం. మరి ఎందుకు హెల్ప్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు మనకు? మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో, మెటీరియల్ రెడీగా ఉండాలి. కమ్మరివాడికి కుమ్మరి ఓకే. ఒక పాత్రను చేయాలి అంటే ఏం కావాలి? మట్టి కావాలి. మట్టి లేకుండా ఏ పాత్ర చేస్తాడు? గాలిలో చేస్తాడు ఏమైనా? మనమే మట్టి. మనం సిద్ధంగా ఉంటే పాత్ర రెడీ అవుతుంది. మనం సిద్ధంగా ఉంటే వాక్యం చదవడానికి, నేర్చుకోవడానికి, లేదా మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి, పరిశోధించడానికి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. సహాయకారి. మన ప్రార్థనలో పరిశుద్ధాత్మకు చేయకూడదు మనం. ఇంకా కొంతమంది మేరీ మాతకు ప్రార్థన చేస్తుంటారు. నేను చిన్నప్పటి నుంచి విన్నవే ఇవన్నీ, నా అనుభవం ఇదంతా. ప్రార్థన చేయమంటే స్టార్ట్ చేస్తారు. తండ్రి నాయనా బాగుంది, మీరు నాకు అది చేశారు బాగుంది, మీ తల్లి గొప్పది అని అంటారు ఇంకా వెంటనే. ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడుందో తెలియదు కానీ అయితే వినట్లేదు అంటే ఆ స్థలానికి వెళ్ళట్లేదు అంతే నేను. అలా ప్రార్థించే స్థలాలకు వెళ్ళట్లేదు కాబట్టి వినే అవకాశం లేదు. మేరీ మాతకు ప్రార్థన చేస్తారు. అంత గొప్ప యేసుక్రీస్తుడు కన్నది ఆమె ఎంత గొప్ప అని అంటారు. విచిత్రం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకుందామండి. నేను మారిన తర్వాత దేవుని కోసం నా జీవితాన్ని లేదా నా సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తూ ఉన్నాను. దేవునిలో నన్ను నడుస్తూ ఉన్నాను. దానికే ప్రయత్నిస్తూ ఉంటాను అన్నతో మాట్లాడడం, డిస్కస్ చేయడం ఇదంతా. సునీల్ అన్న ఇంత గొప్పగా ఉన్నాడంటే, సునీల్ అన్న లేదా సురేష్ అన్న, కొంతమంది భక్తులు, కొంతమంది బాగా మాట్లాడేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళో. మాటల వరకు బాగుంటాయి. వాళ్ళు అంత గొప్పగా ఉండాలని గ్యారెంటీ ఉందా? లేదు. మా నాన్న ఇప్పటికీ తాగుతాడు. ఇంత చెప్పినా మారట్లేదు. ఇప్పుడు నాకంటే మా నాన్న గొప్పోడా? నన్ను కన్నా తండ్రే కదా. నన్ను కన్నా తండ్రి అయినప్పుడు నాకంటే గొప్పవాడు కావాలి కదా. లేదు. వాక్యం ముందు అవన్నీ చెల్లవు. ఎవరిని గొప్ప చేయాలో వాళ్ళనే గొప్ప చేయాలా, అంతే. వేరే ఆప్షన్ ఉండదు. మనకు తండ్రి ఒక్కడే అని వాక్యం ఉంది. వేరే వాక్యం లేదే. క్రీస్తు ద్వారానే అడగాలని ఉంది. ఇంకెవరిని అడగకూడదు. అసలు ఈ ప్రార్థన ఎలా చేయాలో క్లియర్గా ఉన్నప్పుడు మనం ఇంక ఎలా అడుగుతాము? ఏమని అడుగుతాం మనము? యేసుక్రీస్తే గొప్ప అంతే. శిష్యుల కంటే గొప్ప. మరి వాక్యంలో మనం చదువుకుంటూ పోతున్నప్పుడు యేసుక్రీస్తు వారి కంటే పౌలు గారు ఎక్కువ పరిచయం చేస్తాడు. మళ్ళీ పౌలు గారికి ప్రార్థన చేద్దామా? చేయొచ్చు కదా. పౌలు గారు మీరు బాగా పరిచయం చేశారు. అప్పుడు ఎఫెసీ సంఘము, కొరింథీ సంఘము, ఆ సంఘాలు స్థాపించింది ఆయనే కదా. ఆ సంఘంకి వెళ్ళిన వెంటనే పౌలు గారికి ప్రార్థన చేసినారా వాళ్ళు? ఏమైనా ఉందా ఎక్కడైనా? ఆయన చెప్పలే, యేసుక్రీస్తుకి చేయండి అన్నాడు. మన సంఘాన్ని స్థాపించిన పాస్టర్ మనకి ఎక్కువ.
నన్ను కన్నా నా తల్లి తండ్రి ఎక్కువ ఎట్లా అవుతారు? అవ్వరు. ప్రార్థన మరియమ్మకు చేయకూడదు. మేరీ మాత, మేరీ మాత, మేరీ మాత, తల్లి, గుణిదల మాత, ఇంకా ఏ మాత? ఇట్లా. ఇదే. ఏం ప్రార్థన అది? ఎవరు ప్రార్థన చేస్తున్నావు? మేరీ మాత నీకెందుకు సహాయం చేస్తుంది? దైవత్వం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె శక్తి పొందుకుంది. తర్వాత నార్మల్. ఆమె ఎప్పుడైనా వాక్యం ప్రకటించిందండి? ఎక్కడైనా ఒక పుస్తకం రాసిందా? రాసినట్టు ఎవరైనా కానీ చరిత్ర చెప్పిందా? ఎక్కడ ఏ ఆనవాళ్ళు లేవు. ఆమెకు ప్రార్థన చేస్తుంది సమాజం ప్రపంచంలో. మన ప్రొటెస్ట్ కంటే ఎక్కువ ఎవరున్నారంటే ఆర్సీఎం వాళ్ళే ఉన్నారు. అవునా? కరెక్టేనా? మనము ఫాలో అయ్యి బైబిల్ ఫాలో అయ్యే మన ప్రొటెక్షన్స్ అంటాం మనల్ని. మనకంటే ఎక్కువ ఆర్సీఎం వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు యేసుక్రీస్తుకి ఆరాధిస్తారంటే ఆరాధిస్తారు. డ్యూయల్ రోల్ వాళ్ళదంతా. డబుల్ రోల్. డబుల్ రోల్ అంటే ఏంటి? యేసుక్రీస్తు కావాలా? మరియమ్మ కావాలా? మాకిద్దరు ఒకటే అంటారు. అందుకే ఎప్పుడు కూడాను వాళ్ళ చర్చెస్‌లో మేరీ మాత, బాలయేసు ఉంటాడు. పెద్ద యేసు కాదు వాళ్ళతో ఉండేది. బాలయేసు. వాళ్ళు బాలయేసే కావాలా వాళ్ళకి. మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు అవసరం లే. పరలోకాన్ని చేర్చే యేసుక్రీస్తు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఎవరంటే బాలయేసు. ఎందుకంటే బాలయేసు శిక్షించడు కదా! బాలయేసు కరుణామయుడు. బాలయేసు ప్రేమగల దేవుడు. మరి రెండో రాకడలో యేసుక్రీస్తు శిక్షకుడు. ఎవరైనా శిక్షకుడుగా వస్తాడు. రక్షించడానికి కాదు, శిక్షించడానికి. మళ్ళీ యేసుక్రీస్తుకు భయపడాలా? భయపడాలి. అందుకే ప్రార్థనలో మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి చేయాలి అని మన వాక్యం బోధిస్తుంది. అలాగే ఎఫెసీ 5:20లో కూడా యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేయాలంటుంది. ఇప్పుడు ఒక చిన్న విషయాలండి, ఒక 5 నిమిషాలు. పాత నిబంధనలో డైరెక్ట్‌గా తండ్రికే ప్రార్థన చేశారు. ప్రవక్తలు గాని, భక్తులు గాని అందరూ, ఇశ్రాయేలీయులు గాని, ఆ తర్వాత అన్యులు కొంతమంది మారిన వాళ్ళు గాని అందరూ కూడా డైరెక్ట్ ఎవరికి చేశారు? తండ్రికే. మధ్యవర్తి లేడు. మనకు మధ్యవర్తి వచ్చాడు ఇక్కడ. మధ్యవర్తి అని మనము చదువుకున్నాము, నేర్చుకున్నాము, తెలుసు కూడా. మరి మధ్యవర్తి ద్వారా చేయాలి అని ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు మధ్యవర్తి లేనప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ ఒక ఇండస్ట్రీ ఉంటది. ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా ఈ టెక్నాలజీ గాని, ఈ డెవలప్‌మెంట్ గాని ఇవన్నీ మనము అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి మనకు. ఒక ఇండస్ట్రీస్ ఉంటాయి. అక్కడ తయారైన ప్రొడక్ట్స్ ఉత్పత్తి డైరెక్ట్‌గా మన దగ్గరకు రాదు. మనల్ని కన్జ్యూమర్స్ అంటారు. కస్టమర్స్ మనం. మనం డైరెక్ట్‌గా ఫ్యాక్టరీ నుంచి ఏం కొనలేం మనం. ఖచ్చితంగా మధ్యవర్తులు ఉంటారు. ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో రన్ అవుతది. అక్కడ ప్రొడ్యూస్ అయిన గూడు హోల్‌సేలర్స్ అంటే తెలుగులో ఏమంటారో నాకు గుర్తు రావడం లేదు. ఆ! డీలర్స్. హోల్‌సేలర్స్ కొంటారు వాళ్ళ దగ్గర. పెద్ద లాట్‌లో కొంటారు. వాళ్ళు ఎవరికి అమ్ముతారో తెలుసునా? రిటైలర్స్‌కి అమ్ముతారు. చిల్లర వర్తకం అంటారు తెలుగులో. రిటైలర్స్ ఎవరు? మన షాప్ వాళ్ళు. మనం కొనేది ఎక్కడ? రిటైల్ స్టోర్‌లో. వాళ్ళెక్కడ కొంటారు? డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొనొచ్చు. లేకుంటే మిడిల్ మ్యాన్స్ దగ్గర కొనొచ్చు. లేకుంటే హోల్‌సేలర్ దగ్గర కొనొచ్చు. ఇది సిస్టమ్ ప్రొడక్షన్‌లో. కస్టమర్ అక్కడ డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకెళ్ళి ఒక షర్ట్ ఇయ్యండి అంటే ఇస్తాడా? ఇయ్యరు. ఒక ప్యాంట్ అంటే ఇస్తాడా? ఇయ్యరు. మనకు మొబైల్ ఫోన్ కావాలా? ఆ! ఒక యాపిల్ ఫోన్ కావాలంటే కంపెనీకెళ్ళి కొంటాం మనము? కొనలేము. అలా ఉంటది మనకు క్రొత్త నిబంధనలో. తండ్రికి మనకు ఒక మధ్య వారధి ఉంది. యేసుక్రీస్తు. మధ్యవర్తి ఉన్నాడు మనకు. నమ్మకమైన మధ్యవర్తి. నమ్మకమైన యేసుక్రీస్తు. అతని ద్వారానే మనం ప్రార్థించాలి. సో ఫైనల్‌గా ఏంటంటే పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. తండ్రికి మన ప్రార్థనలు, యాచనలు యేసుక్రీస్తు వారే ప్రార్థించారు కదండీ! ఏమని ప్రార్థించాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించాడు. తండ్రి నా చెయ్యి ఎందుకు విరిచి మొన్ననే అయిపోయింది. ఈస్టరు, గుడ్ ఫ్రైడే అన్నీ అయిపోయాయి. 7 మాటలో ఒక మాట ఏంటి? తండ్రికి ఆత్మ అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారే ఆత్మ తండ్రికి అప్పగించుకుంటే మనం యేసుక్రీస్తుకి అప్పగిస్తాం. విచిత్రం. తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బాధపడి యేసుక్రీస్తు వారని తండ్రిని అడుక్కుంటే మనము యేసుక్రీస్తు వారిని అడుగుతాం. యేసయ్యా నా చెయ్యి వదలకండి అని. యేసయ్య
నా చేయి వదలొద్దు. అబ్బా! ఇదంతా వాక్యం తెలియకపోవడం వల్ల జరిగేది. వాక్యం తెలిస్తే అలాంటి ప్రార్థనలు ఇలాంటి ప్రార్థన చేస్తే ఏమైనా శిక్ష ఉంటదా అంటే, అది కాదు. ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. అస్సలు వాక్యం తెలియని వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది ఉడతాభక్తితో ప్రార్థన చేస్తారు. అది తప్పు కాదు. తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు. వాక్యం తెలిసిన తర్వాత ఎలా ప్రార్థన చేయాలి, ఎవరికి చేయాలి అనేది నేర్చుకోవాలి. ఇది విషయమండి. ప్రార్థనలు తండ్రికి చెందాలి, తండ్రికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. థాంక్ యూ వెరీ మచ్.